హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి బ్లాగ్లో వచ్చేసి 2 రకాల లంచ్ బాక్స్ రెసిపీ చూద్దాము. 2 కూడా దేనికది చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలకి కానీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ తొందరగా చేసుకోవచ్చు. 2 కూడా ఒకటేసారి చేసుకోవచ్చు. 2 టైప్స్లో చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను 2 రకాలు చేస్తున్నాను కదా. ఒకటి వచ్చేసి బీట్రూట్ రైస్ అండ్ ఇంకోటి వచ్చి పచ్చి కొబ్బరి అన్నము. చాలా బాగుంటాయి. ముందైతే రైస్ని ఉడికించి పెట్టేసుకోండి. రైస్ ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని రైస్ని ఉడికించి పెట్టుకోండి. రైస్ ఉడికేటప్పుడు బాగా పొడి పొడిగా రావాలనుకుంటే కొద్దిగా ఒక 2-3 చుక్కలు ఆయిల్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకోండి. చాలా పొడిగా ఉంటుంది. రైస్ కూడా బాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కానీ చల్లారిన తర్వాత కానీ మిక్స్ చేసుకోవచ్చు. వేడి మీద మిక్స్ చేసుకుంటే రైస్ ముద్ద కట్టేస్తుంది. టేస్ట్ కంప్లీట్గా మారిపోతుంది. కాబట్టి రైస్ని ఫస్ట్ ఉడికించి పక్కన పెట్టేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపల రైస్ కూడా కొద్దిగా గోరువెచ్చగా అయిపోతుంది. తర్వాత ఇక్కడ నేను 2 ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. రెండిటిని కూడా బాగా కట్ చేసుకొని వాటిని సగం యాడ్ చేసుకుందాం. ఒక రెసిపీలోకి సగము, ఇంకో రెసిపీలోకి సగం కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక పెద్ద బీట్రూట్ తీసుకున్నాను. బీట్రూట్ని కూడా బాగా వాష్ చేసేసుకొని పైన చెక్కు తీసేసి మంచిగా తురిమి పెట్టేసుకుందాం. తర్వాత ఇక్కడ నేను కొబ్బరి కూడా తీసుకున్నానండి. కొబ్బరి వచ్చేసి సగం కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, దాంట్లో సగం అంటే ఒక పెద్ద ముక్క తీసుకున్నాను అంతే. వాటిని కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా మంచిగా సన్నగా తురిమేసుకోండి. ఒకవేళ మీకు తురుముకోవడం కష్టం అనిపిస్తే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకోండి. అప్పుడు మనకి తురిమినట్టుగా వస్తుంది. తర్వాత ముందైతే మనము బీట్రూట్ రైస్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా వేసుకోండి. బీట్రూట్ రైస్కి షాజీరా చాలా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత పచ్చిమిరపకాయలు 2 కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోండి. తర్వాత ఆనియన్ కూడా వేసుకోండి. వేసుకొని ఆనియన్ బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. తర్వాత తెల్లగడ్డల్ని 3 కట్ చేసుకొని వేసుకోండి. లేదంటే బాగా దంచుకొని వేసుకోండి. క్రష్ చేసి డైరెక్ట్గా వేయొద్దు. తెల్లగడ్డలు కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్నాం కదా బీట్రూట్, దాన్ని కూడా వేసుకోండి. నాకు 1 కప్పు బీట్రూట్ వచ్చింది తురిమిన తర్వాత. కాబట్టి నేను 1 కప్పు రైస్ యాడ్ చేసుకుంటాను. 2 కూడా రైస్ అండ్ బీట్రూట్ ఈక్వల్గా ఉండేలా చూడండి. కొద్దిగా హెల్తీగా ఉంటుంది. బీట్రూట్ తొందరగానే ఉడికిపోతుందండి. బీట్రూట్ కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం ఇంకా ధనియాల పొడి సరిపడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బీట్రూట్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడికించండి. ఒకవేళ బీట్రూట్ కొద్దిగా ముదురుగా ఉంది అనిపిస్తే ఒక 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఉడికించండి. ఒకసారి చెక్ చేసుకోండి. సాఫ్ట్ అయిన తర్వాత ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నం కూడా వేసేసుకోండి. 1 కప్పు బీట్రూట్కి 1 కప్పు రైస్. చాలా బాగుంటుంది ఈ మెజర్మెంట్స్తో. రైస్ కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసేయండి లో ఫ్లేమ్లో పెట్టి. అంతే అండి, రైస్ బాగా మిక్స్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 2 కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు బీట్రూట్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనము కొబ్బరన్నం చేసేసుకుందాం. ఇంకా దీనికి కూడా స్టవ్ ప్యాన్ పెట్టేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వద్దు అనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఈ రెసిపీకి నెయ్యి ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత లేదంటే ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, తర్వాత ఉద్దిపప్పు ఇవన్నీ కూడా ఒక స్పూన్ చొప్పున వేసేసుకోండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు శనగగింజలు వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి శనగగింజలు బాగా వేగేంత వరకు ఫ్రై చేయండి. శనగగింజలు తినేటప్పుడు బాగుంటుంది. ఇక్కడ మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇంకా ఎండుమిరపకాయలు కారానికి సరిపడా వేసేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేయండి. ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత మనము తురిమి పెట్టుకున్నాం కదా కొబ్బరి, అది కూడా వేసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నిమిషాలు అలా ఫ్రై చేయండి, సరిపోతుంది. తర్వాత 1 కప్పు రైస్ కూడా వేసుకోండి. నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను, కాకపోతే ఆ వీడియో అసలు ఎలా మిస్ అయిందో తెలియట్లేదు. అసలు రికార్డ్ అవ్వనట్టుంది. కాబట్టి మళ్ళీ లాస్ట్‌లో వీడియో కోసం కొద్దిగా సాల్ట్‌ని కూడా యాడ్ చేశాను. ఇక్కడ నేను ఒక నిమ్మకాయ మొత్తము లెమన్ జ్యూస్‌ని మంచిగా స్క్వీజ్ చేసేసుకొని లెమన్ జ్యూస్ కూడా ఒకటి వేసేసుకోండి. ఇంకా సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. అంతే అండి, 2 కూడా చాలా సింపుల్ రెసిపీస్, చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే ఈ వీడియో.